అలనాటి తెలుగు హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వర్రావు గారు కన్నుమూశారు. ఆయన మృతి చెందిన వార్త ఆలస్యంగా బయటకొచ్చింది. అమెరికాలోని మిచిగాన్ లో తన కుమార్తె లావణ్య ఇంటికి వెళ్లిన ఈశ్వర్రావు అక్కడే అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 31న తుది శ్వాస విడిచారు. దర్శకరత్న దాసర్ నారాయణరావు దర్శకత్వం వహించిన 1975లో వచ్చిన స్వర్గం నరకం చిత్రం ద్వారా ఈశ్వర్రావు గారు చిత్రసీమకు పరిచయమయ్యారు. నటి అన్నపూర్ణ హీరోయిన్ గా, మోహన్ బాబు హీరోగా నటించిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో హీరోగా నటించిన ఈశ్వర్రావు గారికి సడన్ గా సినిమాలు తగ్గాయి. 1992 తరువాత సినిమాల్లో చేయలేదు. కొన్ని సీరియల్స్ లో చేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు నటన నుండి దూరమయ్యారు. ఎవరికీ కనిపించలేదు కూడా. సినిమా రంగానికి, మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన సమాచారం కూడా చాలా తక్కువగానే అందుబాటులో ఉంది. ఆయన మరణించిన వార్త కూడా 3 రోజుల తరువాత ఇండస్ట్రీకి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈశ్వర్రావు గారు సినిమాల్లోకి రావడానికి కారణమేంటి, సినిమాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది, కుటుంబ నేపథ్యం ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. ఈశ్వర్రావు అసలు పేరు విశ్వేశ్వరరావు. వీరిది రాజమండ్రి ప్రాంతమైన విజయవాడలో స్థిరపడ్డారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలో చదివారు విశ్వేశ్వరరావు. ఎన్టీఆర్ గారిని అభిమానించేవారు. చిన్నతనం నుండి నాటకాలంటే ఆసక్తి ఉండేది. స్కూల్లో, కాలేజీల్లో పలు నాటకాల్లో నటించారు. మిత్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో నటించేందుకు మద్రాసు వెళ్లారు. అయితే పెద్దగా ఛాన్సులు రాలేదు. తన ఫ్రెండ్ దూరపు బంధువు ఒక ఆయన సినిమాల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉండడంతో ఆయన్ను కలిసేందుకు వెళ్లారు. ఆ పెద్దాయన అప్పటికి ఎన్టీఆర్ గారి ఏకవీర సినిమా షూటింగ్లో ఉన్నారు. దీంతో షూటింగ్ జరుగుతున్న గోల్డెన్ స్టూడియోస్కు వెళ్లారు ఈశ్వర్రావు గారు. అక్కడ ఎన్టీఆర్ గారిని చూడగానే నిజమా కళ అని అనుకున్నారు. తమ ఫ్రెండ్ బంధువు అక్కడే ఉండడంతో ఆయన అనుమతితో ఎన్టీఆర్తో మాట్లాడేందుకు వెళ్లారు. తాను కాలేజీలో చర్చించుకున్న అంశం మాట్లాడాలని అనుకుని ఎన్టీఆర్ గారితో, మీరు చాలా గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్నారు, కానీ కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయవచ్చు కదా అని అన్నారు. అందుకు ఎన్టీఆర్ గారు నవ్వుకొని, వీక్షకులు మన నుండి వినోదాన్ని ఆశిస్తారు, వారికి వినోదాన్ని పంచాలి, మనం డబ్బు తీసుకుని నటించాలి, నీతులు చెబుతూ వరుస సినిమాలు చేస్తే ఎవరూ చూడరు. ఇళ్లల్లో పెద్దవాళ్లు మంచి చెడులు చెబుతూనే ఉంటారు. రామాయణం, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్టులు అవే. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన లిమిటేషన్స్ ఉంటాయి. వీక్షకులు ఎలా కోరితే అలాగే మనం నటించాలి అని చెప్పారు ఎన్టీఆర్ గారు. ఆ మాటలకు ప్రభావితమయ్యారు ఈశ్వర్రావు గారు. ఎలాగైనా తాను నటించాలనుకుని ప్రయత్నాలు చేశారు. కొన్నాళ్లకు ఇంటికి వచ్చేసి స్టడీస్ కంప్లీట్ చేసుకుని మళ్లీ వెళ్లారు. కనిపించని పాత్రలు వచ్చాయి. అప్పటికే ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త నటులతో తేనె మనసులు సినిమా తీసి సక్సెస్ అయ్యారు. ఆ స్ఫూర్తితోనే స్వర్గం నరకం సినిమా తీసి ఆయనకే అంకితం ఇవ్వాలని అనుకున్నారు దాసర్ నారాయణరావు గారు. కొత్త నటుల కోసం ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనను చూసిన చాలా మంది ఎంపిక కోసం వచ్చారు. అందులో ఈశ్వర్రావు, భక్తవత్సల్ నాయుడు, అన్నపూర్ణ, బోస్ బాబులు కూడా ఉన్నారు. ఈశ్వర్రావు గారికి ఈ మూవీలో ఛాన్స్ అంత ఈజీగా రాలేదు. అంతేకాకుండా తాను నోరు తెరిచి ఎవరిని అడిగే వ్యక్తి కూడా కాదు. దీంతో ఆయన సినిమా నుండి తప్పిస్తారేమోనని భయపడేవారు. అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న భక్తవత్సల్ నాయుడుకి ఛాన్స్ వస్తుందని అంతా అనుకున్నా అప్లికేషన్ ఇచ్చే సమయంలో దాసర్ నారాయణరావు గారి అసిస్టెంట్ తో మోహన్ బాబు వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆయన మోహన్ బాబు గారి అప్లికేషన్ ని, ఫోటోలను దాచేశాడు. అయితే అప్పటికే మోహన్ బాబు గారు దాసర్ నారాయణరావు గారి భార్యను కూడా కలిసి మరో అప్లికేషన్ ఇచ్చారు. దీంతో ఆ విషయం దాసర్ గారికి తెలిసింది. అదే టైంలో డిస్ట్రిబ్యూటర్ల తరపున బోస్ బాబు అనే వ్యక్తిని తీసుకోవాలని కూడా ఒత్తిడి వచ్చింది. వారిద్దరి కోసం ఈశ్వర్రావుని తప్పిస్తారని అనుకున్నారు. అయితే ఆ సినిమాలో మేకప్ టెస్ట్, ఆడిషన్ పూర్తయ్యాక భక్తవత్సల్ నాయుడుకి, బోస్ బాబుకి ఒకేసారి షూటింగ్ చేశారు. అప్పటికి బోస్ బాబుకి జ్వరం రావడంతో విపరీతంగా చెమటలు పట్టాయి. దీంతో ఆయన ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో భక్తవత్సల్ నాయుడు ఎంపికయ్యాడు. బోసుబాబు తర్వాతి కాలంలో ఎస్వీఆర్ ట్రావెల్స్ నిర్వహిస్తూ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఈ మూవీలో మరో హీరో పాత్రకు ఈశ్వర్రావు గారు ఎంపికయ్యారు. అప్పటికే తాను సీనియర్ నటుడు సంజీవరావు లాంటి నటుడి స్ఫూర్తితో తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పేవారు. ఆ మూవీలోనే నటి అన్నపూర్ణ గారు కూడా హీరోయిన్ గా చేశారు. ఆ సినిమాలోనే విశ్వేశ్వరరావు పేరును ఈశ్వర్రావుగా, భక్తవత్సల్ నాయుడు పేరును మోహన్ బాబుగా, నటి ఉమామహేశ్వరి పేరును అన్నపూర్ణగా మార్చారు దాసర్ నారాయణరావు గారు. అలా స్వర్గం నరకం సినిమాలో హీరో విక్రమ్ పాత్రలు నటించారు. అన్నపూర్ణ, మోహన్ బాబు, జయలక్ష్మి, దాసరి తదితరులు నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో పాటు మంచి గుర్తింపు వచ్చింది. కోటి రామకృష్ణ గారు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ మూవీలోని లీడ్ రోల్స్లో దాసరి గారి పాత్ర పేరు ఎస్కే ఆచార్య కాగా, మిగతా నటుల స్క్రీన్ నేమ్స్ ఈ మూవీలోని పేర్లు ఒకటే.
ఇక ఎన్టీఆర్ గారి కోసం ఈ సినిమా ప్రివ్యూ షోని ప్రత్యేకంగా వేశారు. తన అభిమాన నటుడైన ఎన్టీఆర్ గారిని చూడగానే చాలా ఎమోషనల్ అయిన ఈశ్వర్రావు గారు ఎన్టీఆర్ గారి కాళ్లకు నమస్కరించారు. ఎన్టీఆర్ గారు ఈశ్వర్రావు గారిని పైకి లేపి ఆశీర్వదించారు. అప్పటికే ఈశ్వర్రావు గారు అడిగిన ప్రశ్న గుర్తుండి, మొత్తానికి సినిమాల్లోకి వచ్చావు, బాగా నటించావు అని అన్నారట. ఆ సినిమా అటు ఈశ్వర్రావు గారికే కాకుండా మోహన్ బాబు గారికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో తన నటనకు నంది అవార్డు అందుకున్నారు ఈశ్వర్రావు గారు. తరువాత వరుస ఛాన్సులు వచ్చాయి. బొమ్మరిల్లు, పాడవోయి భారతీయుడా సినిమాలో హీరోగా కూడా చేశారు. కొమ్మినేని శేషగిరిరావు డైరెక్షన్లో వచ్చిన దేవతలారా దీవించండి సినిమాలో గిరి పాత్రలో నటించారు. కన్నవారిల్లు, ఖైదీ నంబర్ 77, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, శభాష్ గోపి, ఆడదంటే అలుస, తల్లి దీవెన, ప్రేమాభిషేకం, మహారాజు, దయామయుడు, బంగారు బాట, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, ఈ కాలం కథ, సంఖ్యలు లాంటి సినిమాల్లో నటించారు. ఒకే ఏడాది దాదాపు 15 సినిమాల్లో నటించిన ఈశ్వర్రావు గారికి తరువాతి కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి. మొత్తం మీద 250 వరకు సినిమాల్లో నటించిన ఈశ్వర్రావు గారు చివరిసారిగా నటించిన సినిమా ఘరానా మొగుడు. ఈశ్వర్రావు ఎలాంటి పాత్ర చేసినా అందులో నిజాయితీ కనిపించేది. సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ ఆయన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈశ్వర్రావు గారు 1992 నుండి సినిమాలకు దూరమయ్యారు. 2010 వరకు కొన్ని టీవీ సీరియల్స్లో నటించిన తరువాత సీరియళ్లకు కూడా దూరమయ్యారు. మీడియాలోనూ కనిపించలేదు. సినిమా ఫంక్షన్లకు కూడా హాజరయ్యేవారు కాదు. అంతేకాకుండా కొంతమందికి తప్ప ఎవరికీ కాంటాక్ట్లో లేరని చెప్పవచ్చు. అదే సమయంలో తమకు అన్నదాత దాసరి నారాయణరావు గారేనని చెప్పేవారు. దాసరి గారిని గురువుగా భావించేవారు, చాలా గౌరవించేవారు. దాసరి గారితో పాటు ఒకరిద్దరు మినహా సినిమా ఇండస్ట్రీలో కాంటాక్ట్లో ఉండేవారు కాదు. ఇక ఎన్టీఆర్ గారితో విశ్వరూపం సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించారు. ఈశ్వర్రావు గారి వ్యక్తిత్వం తెలిసిన ఎన్టీఆర్ గారు ఆ సినిమా షూటింగ్లో తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. ఎన్టీఆర్ గారు తనతో చాలా ఆప్యాయంగా ఉండేవారని, కేవలం తనతో మాత్రమే కాకుండా నటులందరితోనూ ఆప్యాయంగా ఉండేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈశ్వర్రావు గారు. ఆ తరువాత కూడా ఎన్టీఆర్ గారితో పలు సినిమాల్లో నటించారు. శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, కృష్ణంరాజు, చంద్రమోహన్ తదితర నటులతో కలిసి స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. సీఎం అయ్యాక కూడా ఎన్టీఆర్ గారిని కలిసేవారు ఈశ్వర్రావు గారు. ఇక 1984లో ఎన్టీఆర్ గారిని సీఎంగా తప్పించి నాదెండ్ల భాస్కర్రావుని సీఎం చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అదే సమయంలో ఎన్టీఆర్ గారికి చాలా మంది నటీనటులు సంఘీభావం ప్రకటించారు. వారిలో ఈశ్వర్రావు గారు కూడా ఉన్నారు. ఆ టైంలోనే తాను నటుడు మురళీమోహన్తో కలిసి ఎన్టీఆర్ గారిని కలిసేందుకు వెళ్లానని, అంత ఒత్తిడిలోనూ ఎన్టీఆర్ గారు తనతో మాట్లాడారని, ఆ తర్వాత పలుమార్లు కలిశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈశ్వర్రావు గారు. ఇక ఈశ్వర్రావు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఈశ్వర్రావు సినిమాలోకి వచ్చిన మొదట్లో చెన్నైలోని టీ నగర్లోని వ్యాసారావు స్ట్రీట్ నంబర్ 1లో ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉండేవారు. నృత్యకారిణి శోభానాయుడు గారు కూడా అప్పట్లో చెన్నైలో ఆ ఇంట్లోనే మరో ఫ్లోర్లో నివాసం ఉండేవారు. ఈశ్వర్రావు గారికి వివాహమయ్యాక మరో చోటికి మారారు. భార్య పేరు వసుంధర, కుమారుడు పేరు చంద్రాదిత్య, కుమార్తె పేరు లావణ్య. 1990 తరువాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కు వచ్చేయడంతో ఈశ్వర్రావు గారు కూడా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లోని పద్మారావు నగర్లో ఉండేవారని చెబుతారు. తన పిల్లలను సినిమాలకు దూరంగా ఉంచారు ఈశ్వర్రావు గారు. తనకు అవకాశాలు రావడం ఎంత కష్టమైందో తెలుసునని, వచ్చినట్టే వచ్చి చేజారిన అవకాశాలు చాలా ఉన్నాయని, సినిమా ఇండస్ట్రీ అంటేనే అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని, అవి తమ పిల్లలకు వద్దనే ఉద్దేశంతోనే సినిమాలకు దూరంగా ఉంచినట్టు చెబుతారు. కుమారుడు చంద్రాదిత్య వ్యాపారంలో ఉండగా, కుమార్తె లావణ్య అమెరికాలోని మిచిగాన్లో ఉంటున్నారు. కుమార్తె వద్ద కొన్ని రోజులు ఉండేందుకు వెళ్లిన ఈశ్వర్రావు గారు అక్కడే అనారోగ్యం పాలయ్యారు. వయసు రీత్యా వచ్చిన సమస్యలు కూడా అందుకు కారణమని చెప్పవచ్చు. గత అక్టోబర్ 31న ఆయన కన్నుమూశారు. ఈశ్వర్రావు గారి గురించి ఓ ఇంటర్వ్యూలో సినీ విశ్లేషకుడు, జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు మాట్లాడుతూ, చాలా సాఫ్ట్ పర్సన్, మొహమాటస్తుడు కూడా, ఆర్థికంగా పెద్దగా స్థిరపడిన వారు కూడా కాదు. అయినా రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. భగవంతుడు మనకు ఎంత ఇస్తే అంతే మనకు వస్తుంది అని నమ్మే వ్యక్తిత్వం ఆయనది. డబ్బుపై వ్యామోహం లేదు. నటుడు సంజీవ్ రావులా నటించాలని అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు. అంత టాలెంట్ కూడా ఉంది. అయితే తనకంటే తోటి నటులు బాగా చేస్తున్నారేమోనని, తానే బాగా చేయడం లేదేమోనని భయపడేవారు. ఆ భయం కూడా కొంత మైనస్ అయింది. దిగ్గజ హీరోలతో పోటీగా నటించే టాలెంట్ ఉన్నా ఎందుకో అవకాశాలు రాలేదు. అదే సమయంలో ఆయన కూడా ఎవరిని పెద్దగా అడిగేవారు కాదు. మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. సీరియళ్లలో నటించాక కొన్ని రోజులకు మళ్లీ మానేశారు. అలాంటి నటుడి గురించి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఎక్కువగా జాతకాలను నమ్మేవారని సినిమా ఇండస్ట్రీలో చెబుతారు. ఇవి ఈశ్వర్రావు గారికి సంబంధించిన అంశాలు.